దీనస్థితిలో నిరుపేద కుటుంబం, అనారోగ్యంతో మంచం పట్టిన భర్త, కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న భార్య, రాగి చావా అమ్ముతూ తల్లికి ఆసరగా నిలుస్తున్న బీటెక్ చదివే కూతురు, న్యూస్ పేపర్ వేస్తున్న 10th చదివిన కొడుకు, అండగా నిలిచిన శ్రీ సీతారామ సేవా సమితి సంస్థ, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ, 2500 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత పాపం నిరుపేద కుటుంబాన్ని దేవుడు పగబట్టినట్టున్నారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, ఇంకోవైపు అనారోగ్య సమస్యలతో కుటుంబం పూట గడవని పరిస్థితిలో తల్లడిల్లుతుంది. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని మార్కండేయ కాలనీలోని ఒక నిరుపేద కుటుంబం ఇంటి యజమాని దుర్గం రాములు అనే నిరుపేద కుటుంబం డయాలసిస్తో అనేకమైనటువంటి అనారోగ్యానికి గురై కొన్ని రోజుల నుంచి ఎలాంటి ఉపాధి లేక కుటుంబం గడవడమే చాలా కష్టంగా ఉన్న సమయంలో మరి వారికి ఉన్నటువంటి ఒక పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వేళ ఆ పాప గోదావరికని నడి ఒడ్డున మార్కండేయ కాలనీ సెంటర్లో జావా అమ్ముతూ కుటుంబాన్ని సాధడం నిజంగా బాధాకరం. మరొక బాబు కూడా 10th క్లాస్ మొన్ననే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. కష్టపడి రాములు భార్య రేణుక చిన్న చితక పనులు చేసుకొని కుటుంబాన్ని సాదుకోవడం నిజంగా ఎంతో కొంత నడిపిస్తూ ఉన్నారు తప్ప మరి నిన్న కొంత సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా ఇక్కడ ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ఆధ్వర్యంలో ముఖ్యంగా శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులందరూ పోగు చేసుకొని దాదాపు 5 నుంచి 7,000 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులతో పాటు అదేవిధంగా ఒక 2,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి కూడా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నది. ఆ పాపకు సంబంధించి సెమిస్టర్ ఫీజు కూడా మా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా ఆ పరీక్ష ఫీజులు కూడా ఎప్పుడైతే ఉంటే ఆ సెమిస్టర్కి సంబంధించిన ఫీజులు కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం. అదేవిధంగా వారికి కావలసినటువంటి అవసరాలు మాకు దోచిన సాయంగా మేము చేస్తూనే ఉంటాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వ్యాపారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర వర్గాలు వారికి తోచిన సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాము. ఇక్కడ మార్కండేయ కాలనీ ఈ ప్రాంతంలో దుర్గం రాములు అనే అతనికి పక్షాతం వచ్చి కాలు చేయి పడిపోయి బ్రెయిన్ మెదడు గడ్డ కట్టి బ్లడ్ మళ్ళా కిడ్నీ ప్రాబ్లంతో తను బాగా ఇబ్బందుల్లో ఉండడానికి మాకు తెలిసింది. సోషల్ మీడియాలో పెట్టడం చూసి మేము ఈరోజుకి రావడం జరిగింది. రేణుక వాళ్ళ భార్య, ఎందుకంటే తను పాపం భర్తను చూసుకోవడమే సరిపోతుంది, బయట పనికి వెళ్ళే పరిస్థితి లేదు ఆమెకు. వాళ్ళ కూతురు అంత చదువుకొని కూడా అమ్మాయి ఆమె జావా అమ్మడం, చిన్న బాబు పేపర్ వేసుకోవడం, అదంతా శ్రీ సీతారామ సేవా సమితి దృష్టికి తీసుకుపోయి మా సభ్యులందరం దాన్ని చూసి చాలా చలించిపోయాం. దాని ద్వారా ఈరోజు వీరికి తోచిన సాయం చేద్దామనే ఉద్దేశం కొద్దిగా మేము ఇక్కడ రావడం జరిగింది. మేము తెలపడంతో తమ్ముడు దినేష్ గారు, అన్న గౌస్బాయ్, లెనిన్, రమేష్, మా సభ్యులు పంది సుజాత గారు, రాజేశ్వర్ గారు, మేమంతా రావడం జరిగింది. వీరికి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చి వీళ్ళ భర్త ఆరోగ్యం మంచి కూడబడి మంచి ఉండాలని కోరుకుంటూ భగవంతుడు వీళ్లకు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ముందు కూడా వేరే స్వచ్ఛంద సంస్థలు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ ఎవరైనా స్పందించి వీరికి కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.